హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావ చెప్పబోతుంది. మొత్తానికైతే రైతు భరోసా, గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ ప్రభుత్వ రైతు భరోసాగా మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తుంది కాబట్టి పెట్టుబడి సాయంగా దానికి సంబంధించింది అయితే మనకు డబ్బులు విడుదల చేయబోతున్నారు. ఎప్పుడు విడుదల చేస్తారు, ఎవరు కానీ దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎన్నుకొచ్చామండి. చూడండి ఫేస్, మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మెల్ఫోన్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావ చెప్పబోతుంది. మొత్తానికైతే రైతు భరోసా, గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా సంవత్సరానికి అయితే 10,000 అయితే విడుదల చేస్తామని చెప్పారు ఎకరానికి. దాంట్లో ఒక విడతగా 7,000 విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఇంకా మనకైతే డబ్బులు విడుదల చేయలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రైతులు అలానే ప్రతిపక్ష నాయకులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు, రైతు భరోసా సంబంధించి డబ్బులు విడుదల చేయాలి. ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తే వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉంటుంది. కాబట్టి డబ్బులు విడుదల చేయాలనేసి ఇటు ప్రజలు మనకైతే ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే 1-2 రోజులు డబ్బులు విడుదల చేస్తామని చెప్తుంది. ఎందుకంటే విధి విధానాలు ఖరారు చేశారు, అలానే మనకైతే మార్గదర్శకాలు కూడా ఖరారు చేశారు. కాబట్టి ఈ నేపథ్యం మనకైతే 1-2 రోజుల్లో డబ్బులు విడుదల చేస్తారంట. కాబట్టి మీరేం చేయాలంటే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు బుక్, పాస్బుక్ ఇవన్నీ రెడీ చేసుకోండి. ఇవన్నీ రెడీగా ఉంటే మీకైతే డబ్బులు విడుదల చేస్తారు. లేకపోతే మళ్ళీ మీకు ఇబ్బంది పడుతారు. ఎందుకంటే రైతు రుణాలకు సంబంధించింది చాలా మందికి అయితే బ్యాంక్ అకౌంట్ పనిచేయలేదు, వాళ్ళకి అయితే బ్యాంకులో డబ్బులు జమ కాలేదు. కాబట్టి మీరు అలా ఇబ్బంది పడుకోకుండా మీ బ్యాంక్ అకౌంట్ రెడీ చేసుకోండి. అలానే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా రెడీ చేసుకోండి. అలానే ఇంకో విషయం ఏంటంటే మనకైతే మొత్తానికి 5 ఎకరాల లోపు ఉన్న వారికి ఈ డబ్బులు విడుదల చేస్తారంట. ఎకరానికి 7,500 చొప్పున. అలానే వరి పంట వేసిన వాళ్ళకి బోనస్గా 500 ఇస్తారంట. కాబట్టి మొత్తానికి అయితే ఇది డబ్బులు అయితే విడుదల చేస్తారంట. కాబట్టి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఈ లోపు ఈ పత్రాలు రెడీ చేసుకోండి. ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్క మెల్ఫోన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.